మే నెల రికవరీపై విశాఖ పోలీస్ కమిషనర్ శంఖప్రతాప్ బాగ్చి వివరాలు వెల్లడించారు. మే నెలలో 82 కేసులు నమోదు చేయగా 70 కేసులు వేధించినట్లు పేర్కొన్నారు. 65 మందిని అరెస్ట్ చేయగా ₹1,05,00,000 పైగా నగదు రికవరీ చేసినట్లు సిపి స్పష్టం చేశారు. నగరంలో దొంగతనాలు అదుపు చేయడంలో క్రైమ్ బ్రాంచ్ పనితీరు అభినందనీయమని సిపి ప్రశంసించారు. బెట్టింగ్ యాప్స్పై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో యువతను చైతన్యం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు సిపి శంఖప్రతాప్ బాగ్చి చెప్పారు. డిజిటల్ యుగం అంటే బండిని మనం ఏం చేస్తామంటే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. దొంగలు సింపుల్ గా వస్తాడు, వాడు లాక్ చోటు బండి ఎక్కడ పార్కింగ్ చేశారో చోటు. అలాగే మనం ఆలోచించాలి. ఇంకా పూర్వ రోజుల్లాగా ఇంటి ముందు పెట్టాను ఉంటానే మనం చూస్తాంలే కాదు. బండికి మే నెలలో మొత్తం 82 కేసెస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగితే అందులో 70 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే 86% డిటెక్షన్. అది చాలా మంచి డిటెక్షన్ పర్సంటేజ్. మేము క్రైమ్ డీసీపీ మేడంకి ప్లస్ ఏడీసీపీ క్రైమ్స్, ఏసీబీ క్రైమ్స్ అండ్ ఆల్ ఇన్స్పెక్టర్స్ అప్ టు ద లెవెల్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అందరికీ అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా. తర్వాత 65 అఫెండర్స్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ప్లస్ మిస్సింగ్ మొబైల్స్ అంతా కలిపి ₹1,97,420 విలువైన స్టోలెన్ ప్రాపర్టీ అండ్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది లాస్ట్ మంత్లో. అందులో 380 మిస్సింగ్ మొబైల్స్, ఆ విలువ వచ్చేసి 57 లక్షలు. అది కాకుండా బంగారం 1 కేజీ 44 గ్రాములు, వెండి 6,066 గ్రాములు, మోటార్ సైకిల్స్ 14, జేసీబీ 1, కార్ 1, ల్యాప్టాప్ 1, ఒక సీసీటీవీ కెమెరా ఎక్విప్మెంట్. మే నెలలో మొత్తం